విశాల్ గార్గ్ మీకు గుర్తున్నాడా? 5 ఏళ్ల క్రితం జూమ్ కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించిన పెద్ద మనిషి. అన్ని కుటుంబాలను రోడ్డున పడేసిన సార్కు కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 5 ఏళ్ల తర్వాత అతడి పోస్ట్ ఊస్ట్ అయింది. వందల మంది ఉద్యోగులను ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా తొలగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విశాల్ గార్గ్కు మామూలు షాక్ తగలలేదు. ఆయన్ను సీఈఓ పదవి నుంచి తప్పించి డేనియల్ అనే వ్యక్తిని సీఈఓగా నియమించారు. నిజానికి డేనియల్ జూలై 27న బోర్డులో చేరారు. వారం రోజులు తిరక్కముందే గార్గ్ను సీఈఓ పదవి నుంచి తప్పించి లూయిస్ను ఆస్థానంలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంపై గార్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డేనియల్ లూయిస్ తనను నమ్మించి బోర్డులోకి వచ్చారని, ఆ తర్వాత ఇతర డైరెక్టర్లను ఒప్పించి తననే సీఈఓ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. తిరిగి సీఈఓ పదవిలో నియమించాలని బోర్డు డైరెక్టర్లను గార్గ్ బతిమాలుకుంటున్నాడని సమాచారం. విశాల్ గార్గ్ 2014లో better.com పేరుతో అమెరికాలో ఫిన్టెక్ కంపెనీని స్థాపించారు. తక్కువ టైంలోనే కంపెనీ విలువ భారీగా పెరిగింది. 2021లో సంస్థలో లేఆఫ్లు ప్రకటించిన ఆయన జూమ్ కాల్లో ఉండగానే ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వచ్చిందని చెప్పడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఉద్యోగులను తొలగించిన విధానం సరైనది కాదని తర్వాత అంగీకరించిన గార్గ్ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన చేశారు. తర్వాత కొన్ని రోజుల పాటు బాధ్యతల నుంచి దూరంగా ఉన్నారు. కొంతకాలానికి తిరిగి సీఈఓగా విధుల్లో చేరారు. గతంలో తాను చేసిన ప్రకటనతో సంస్థ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని గార్గ్ అంగీకరించారు. అయితే కంపెనీ తిరిగి గాడిలో పడుతున్న సమయంలోనే తనను బాధ్యతల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఖర్చులను ఆదా చేయడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రణాళికతో 6 నెలల క్రితం లూయిస్ తనను సంప్రదించాడని, దాంతో ఆయనపై నమ్మకం ఉంచి బోర్డులో స్థానం కల్పించారని, తీరా వారంలోనే సీఈఓ బాధ్యతల నుంచి తనను తప్పించారని బోర్డు సభ్యులను ఒప్పించి లూయిస్ ఆ పదవిని చేపట్టినట్లు ఆరోపించారు. ఈ విషయంలో మోసపోయారని గార్గ్ వాపోయారు.